ఎస్సీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా, దామోదర్ రాజనరసింహ కో చైర్మన్ గా ప్రత్యేక కమిటీని వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం ఆర్థిక మంత్రుల సమ్మేళనానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు మంత్రి జూపల్లి. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీతక్క. ఎస్సీ వర్గీకరణ అమలుపై అధ్యయనంకు ప్రత్యేక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వర్గీకరణపై సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ గా దామోదర రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని నియమించింది సర్కార్. పన్నుల్లో 50% వాటా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ సీఎం అధ్యక్షతన తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి భట్టితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందించడం లేదన్నారు భట్టి. న్యాయమైన వాటా కోసం ఒత్తిడి పెంచేలా రాష్ట్రాలు ఈ కాంక్లేవ్లో పాల్గొన్నాయి. Happy to attend this Kerala conclave of southern states, of 5 states participating in this fiscal summit, and we have made our point here. How the states are, particularly those which are contributing more to the union, are getting less returns, so which is hampering our development and all that. So we are requesting the union to look into this and see to that we get our own share. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో సీఎం రేవంత్ కీలక విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుతుబ్ షాహీ సమాధులను పునరుద్ధరించడం తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సిటీలో నిర్వహించిన ఇరాన్ పర్యాటక రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి. ఈ రోడ్ షోతో తెలంగాణ టూరిజంను ప్రపంచానికి చూపేలా అవకాశం దొరికిందన్నారు జూపల్లి. The contemporary relationship draws upon the strength of these historical and civilizational ties. It continues to grow further, marked by high-level exchanges, commercial and connectivity cooperation, and cultural and robust people-to-people ties. The people of India and Iran have enjoyed close historical links through the ages. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ను ప్రారంభించారు మంత్రి. మహిళా స్వయం ఉపాధి సంఘ మహిళలకు 1,90,000 రూపాయల చెక్కు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు సీతక్క. ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు 1,00,000, 2,00,000 తీసుకుంటాం. అది వివిధ ఖర్చులకు వాడుతాం. అది 4 రూపాయలు ఆదాయం వస్తుంది. తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం. వడ్డీ ఎట్లా ప్రభుత్వమే, మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులకు కడుతున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమరావతి సచివాలయంలో తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 4వ సారి సీఎంగా విజయం సాధించడంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ బిడ్ల విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఈ కేసులో స్టే విధించింది హైకోర్టు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 261 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు చేసింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకుంది. దీంతో ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా స్టే విధించింది న్యాయస్థానం.